నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. రీసెంట్గా వీసీ ఏదైతే సర్క్యులర్ జారీ చేశారో దాని మీద ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంటున్న పరిస్థితి. మనతో పాటు ఉన్నారు PhD స్కాలర్ ASF ఉదయ్ గారు. ఉదయ్ గారు నమస్తే. ముఖ్యంగా ఉదయ్ గారు, గతంలో మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ధర్నాలు, మళ్ళీ రాస్తారోకోలు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర క్రియాశీలకంగా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్తగా వీసీ జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక సర్క్యులర్ జారీ చేశారు. అదేంటంటే ఆయన ఒక సర్క్యులర్లో కొన్ని క్లియర్ పాయింట్స్ మెన్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాస్తారోకోలు, ధర్నాలు, ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయొద్దని చెప్పేసి. మరి ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ రాస్తారోకలు, ధర్నాలు, స్లోగన్స్ ఇవ్వద్దు అనేది ఆయన గారు పెట్టిన డిమాండ్. ఫస్ట్ ఆయన ఏ వర్గం నుంచి వచ్చిండు, ఆ వర్గం యొక్క మూలాలు ఎట్లున్నాయి, ఆయన ఏం అనుభవించిండు, ఆయన వీసీ అయిన కొత్తలో ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడు, ఎంత కష్టపడ్డాడు, ఆ కష్టానికి ప్రతిఫలం వీసీ అనుకున్నప్పుడు, వీసీ ఒక స్టూడెంట్ నుంచి, ఒక ప్రొఫెసర్ నుంచి ఒక వీసీ అవకాశం వచ్చిన క్రమంలో ఆయన ఏ నేపథ్యం నుంచి వచ్చిండో ఆ నేపథ్యం కలిగినటువంటి కుటుంబాలు కలిగిన విద్యార్థులు కూడా ఈ యూనివర్సిటీ పరిధిలో ఉంటారు. అంటే ఒక ప్రొఫెసర్ ఒక అడ్మినిస్ట్రేటివ్ అయిన తర్వాత ఒక బ్యూరోక్రసీ లాగా పని చేయకూడదు. ఇప్పుడు ఉద్యోగులు ఎట్లా పనిచేస్తారో మనకు తెలుసు, కానీ మీరు ప్రొఫెసరు ఒక 20-30 సంవత్సరాలుగా విద్యార్థులతో అద్భుతమైనటువంటి సంబంధాలు పెనవేసుకొని ఉంటాయి. విద్యార్థుల ఆలోచనలు తెలుసు, పరిసరాలు తెలుసు, పరిస్థితులు తెలుసు, వాళ్ళ భవిష్యత్తు ఏందో మీకు తెలుసు కనుక 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఈ దేశంలో ఉస్మానియా గడ్డ ఎక్కడ అన్యాయం జరిగినా, అది గాజానా, అమెరికానా, ఆస్ట్రేలియానా, లేకపోతే రష్యానా, చైనానా, ఎక్కడనైనా అన్యాయం జరిగితే ఇక్కడ ఓయూ గడ్డ స్పందిస్తుంది, మాట్లాడుతుంది, గొంతు ఎత్తుతుంది, ప్రపంచం అంతా ఇక్కడ చూస్తుంది. అరే, గాజా అమస్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఓయూ ఇక్కడ స్పందించినటువంటి సందర్భం అనుకున్నప్పుడు, గాజాకి ఓయూకు సంబంధం ఏంటంటే, ఓయూలో ఒక మానవతావాదులు, ప్రశ్నకు జవాబుకర్త లాంటి గొప్ప మేధావులు ఉంటారు, మాట్లాడేవాళ్ళు, ఉద్యమ ధృవతారాలు ఉంటారు. ఇక్కడ ఇది ఈనాటి నుంచి వస్తున్నటువంటి సందర్భం కాదు. ఇది స్వతంత్ర పోరాటంలో పొత్తిళ్లల్లో పిడికిలెత్తినటువంటి సందర్భాల నుంచి వందే మాతర ఉద్యమము, సాయుధ రైతాంగ పోరాట ఉద్యమము, జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమము, 1967 నక్సల్బరీ మూమెంటు, 1978లో జగిత్యాల జైత్రయాత్ర, తెలంగాణ తొలిదశ ఉద్యమము, మలిదశ ఉద్యమము, అనేక రకాల కుల సంఘాలకు, రాజకీయ సంఘాలకు, ప్రజా సంఘాలకు, పౌర సంఘాలకు ఒక అద్భుతమైనటువంటి నిలయ వేదిక ఈ ఉస్మానియా గడ్డ అనేది. ఈ గడ్డలో జార్జ్ రెడ్డి లాంటి గోల్డ్ మెడల్స్ ఈ ప్రపంచానికి ఒక ఆదర్శ స్ఫూర్తిగా నిలిచినటువంటి వారు. జార్జ్ రెడ్డిని హైదరాబాద్ చెగువేరగల్లాగా పోలుస్తారు. షహీద్ భగత్ సింగ్ ఇచ్చినటువంటి 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ వారసత్వం ఓయూ గడ్డకు ఒక జవసత్వంగా ఉండి నాలాంటి ఉద్యమ నాయకులకు గొప్ప స్ఫూర్తినిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో చూడండి, ఉదయ్ కుమార్ ASF అంటేనే ఒక గూగుల్లో వచ్చినటువంటి సందర్భాలు. అంటే నాకు ఈ ఓయూ గడ్డ ప్రశ్నించే చైతన్యాన్ని ఇచ్చింది, అన్యాయం పీడిత వర్గాలకు నీ గొంతుకకు అవసరము, మీలాంటి గొంతుకలకు అవసరం అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకం అనేది నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ప్రకారంగా బీఆర్ఎస్ నిరక్ష ప్రభుత్వాన్ని మాట్లాడినాం కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో నాలాంటి విద్యార్థి నాయకుల మీద ఒక్క గీటు కూడా గీసుకపోలేదండి, ఒక్క కేసు కూడా పెట్టలేదండి. కానీ లక్షల మందిని కదిలించి ఉద్యమ చైతన్యాన్ని ఓయూ గడ్డ నుంచి ఎట్లా నింపినాం, ఎట్లా సార్థకత చేసినాం. ఇవాళ కేసీఆర్ మీద ఏదైతే విమర్శించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేకవన్నె పులిలాగా ఎంత దుర్మార్గం చేస్తుందనడానికి ఈ సర్క్యులర్ జారీ అనేటువంటిది మనం చెప్పొచ్చు. అందరూ వీసీ మీద, ప్రిన్సిపల్ మీద మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ గుడుపుటాన్ని CMO ఫోన్ చేసినట్టు ఉన్నారు. ఒకవేళ వీసీ స్థాయిలో జరిగినటువంటిది అనుకుందాము. అనుకునే క్రమంలో 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందిగా. అసెంబ్లీలో మా ఎమ్మెల్యే, సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు గారు మాట్లాడారు. అది ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉండి ఒక ఎమ్మెల్సీ కూడా షేర్ చేసుకున్నటువంటి సందర్భం. మరి ఆ సందర్భం ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళ ఊపిస్తలేవా, చెవులు వినబడతలేవా? మైపల్లన్న లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఎంతోమంది విద్యార్థి నాయకులు, పాపం మైపల్లన్ననైతే నేను ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే, ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన యొక్క తెగువ ఎట్లుందో మనం చూడడానికి. ఎందుకంటే సరే వ్యక్తిగతంగా ఎట్లున్నా కూడా వ్యవస్థగతంగా తన ప్రశ్నించే గొంతుకం ఎట్లుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఎవరు ఏ ఉద్యమాలు చేశారు, ఎవరు ఏ పోరాటాలు చేశారు, ఉస్మానియాను ఏ వేదిక చేసుకొని చేశారో మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇక్కడ పోలీసు వాళ్ళు, సార్ ఎంతమంది పోలీసులు వచ్చినా లాఠీలు, తూటాలు, ఉద్యమాపలను ఆపలేవన్నట్టుగా మా శరీరాలను మీరు చీల్చిన, మా గొంతులో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు
మేము ఓయూ గడ్డ నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా మళ్ళీ మళ్ళీ మాట్లాడతాము. మీరు ఎంత నూకేయాలనుకున్నా మళ్ళీ లేచి మాట్లాడు, ఎంత పడేయాలనుకున్నా మేము పాకుతున్నైనా మా గొంతుకను బతికించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ గవర్నర్ వస్తుండని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, మొన్న పిలుపు లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఎంత భయపడుతుందో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఓయూ ఒక ప్రతిపక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాలైనా గడగడలాడాల్సిందే. గతంలో వాళ్ళు ఏం చేసిండ్రో మన వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి మేము ప్రజావాణి ఏర్పాటు చేసి ప్రజల కోసం మాట్లాడుతున్నామని ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు కదా. అంటే ఆ ఫిర్యాదులు ఈ రూపంలో ఉంటాయా? ఓయూను స్లోగన్స్, ధర్నాలు, రాస్తారోకోలకు చేయొద్దు, మీటింగ్లు పెట్టొద్దు, డీన్ ఆఫీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ కోసం ప్రిన్సిపాల్ దగ్గరకు విద్యార్థులు పోతారు. సార్ మాది పేద పరిస్థితి ఉంది, మేము దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నాము, కొన్ని అనివార్య కారణాల వల్ల హెల్త్ వల్ల మేము రాలేకపోయినాము, కాబట్టి మా అటెండెన్స్ ప్రాబ్లం ఉంది, మేము సర్టిఫికేట్ తెచ్చుకున్నాను రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ ప్రిన్సిపాల్స్ వినప్పుడు చేతులే కాళ్ళగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది కూడా విన్నప్పుడు కూర్చుంటారు, మా ప్రాణం మీ చేతిలో ఉంది, మీరు మమ్మల్ని కాపాడాలని అంటారు. అంటే భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రిన్సిపాల్ ముందర కూర్చున్నప్పుడు అన్నం తెలియదు పుణ్యం తెలియదు, వాళ్ళ పరిస్థితి బాగాలేక కాలేజీకి రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళకు మార్గాన్ని చూపించేది పోయి నువ్వు అక్రమంగా కేసు పెట్టి బెదిరిస్తామంటే సామాన్యంలో అవగాహన లేని పేద వర్గాల పిల్లలు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఇంకొకటి దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా అన్యాయం దళితుల మీదనో కింది వర్గాల మీదనో జరుగుతుంది, మాట్లాడేటోడు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ దళితులు, బీసీలు, మైనార్టీ వర్గాలు మాత్రమే జైళ్లలో మగ్గిపోయి దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ వాళ్ళు ఏ కేసులు ఉన్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకు ఆదరణ ఉండదు, డబ్బులు ఉండదు, వాళ్ళ గురించి మాట్లాడేటోడు ఉండడు. ఇవాళ మాలాంటి విద్యార్థి నాయకులు అందరూ కూడా మొదటి తరం విద్యార్థులుగా మా విలేజ్లో ఉస్మానియా గడ్డకు వచ్చింది, నేను చదువుకొని నేను ఒక్కరిని వచ్చిన, ఇవాళ మేము ఒక ఉద్యమ చైతన్యాన్ని తీసుకొని ఇవాళ నేను సమాజంలో పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం చేసే పోరాటంలో కొన్ని అవగాహన తెచ్చుకొని ఇవాళ నేను నాలాంటి వాడు వచ్చి మొదటితరం విద్యార్థిగా మాట్లాడుతుందంటే నేను ఏం మాట్లాడుతాండి? నేను రేపు కేటీఆర్కు పాపం అన్నిందులకు పుణ్యందులకు ఆయన మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతాడు? నేను పాపం కేటీఆర్ బీఆర్ఎస్ మీద నేను ఎంత మాట్లాడినో సమాజానికి తెలుసు. ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు నాలాంటి ఏఎస్ఎఫ్ లీడర్ ఏందో నేను ఒక తెరిచిన పుస్తకము, ప్రపంచానికి మొత్తం నేనేందో తెలుసు. కేటీఆర్ రెచ్చగొడితే నేను రెచ్చిపోయేంత కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దళితుల మీద కానీ ఎవరి మీద దాడి అయినప్పుడు ఇక్కడ మేము మాట్లాడతాం, అక్కడ కానిస్టేబుల్తో మాట్లాడలేని వాళ్ళము ఇక్కడ ఎస్పీతో మాట్లాడతాం. అది ఓయూ ఒక బలాన్ని మాకు ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మూసేస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు వాళ్ళ కులాల ప్రాతిపదికన పాలన తీసినాడు, ఎవరు ఆధిపత్యంలో ఉన్నారు, ఎవరికి భూములు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి అధికారాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు సమాజంలో ఒక స్టాటిస్టికల్ డేటా తీసినప్పుడు దళితుల చదువెంత, దళితుల ఉద్యోగాలు ఎంత, దళితుల ఆత్మగౌరవం ఎంత, బీసీల ఉద్యోగాలు ఎంత, బీసీల ఆత్మగౌరవం ఎంత, బీసీలు దేనికోసం పోరాటం చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో ఉద్బోధ ప్రసంగాలు ఉస్మానియా గొప్పతనం గురించి మాట్లాడి విద్యార్థి ఎన్నికలు ఉండాలని ఏదో మాటల వరకు అందరినీ కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఇంటర్నల్గా ఇది చేస్తుండడానికి సాక్ష్యం ఏంటంటే నువ్వు వీసీ ఇచ్చినటువంటి సర్క్యులర్ను నువ్వు వాపస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తలేవు అని అంటే నీలో రాజకీయ దురుద్దేశం ఉంది కనుకనే నువ్వు వీసీ సర్క్యులర్ ఇచ్చినా కూడా నువ్వు ప్రత్యేకమైన చొరవతో దాన్ని వాపస్ తీసేసుకునేటువంటి ప్రయత్నం చేస్తలేవని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అనుకుంటున్నారు సార్ మాలాంటి విద్యార్థి నాయకులు మీరు చూడండి, గతంలో రాహుల్ గాంధీ రావద్దు అనేటువంటి అంశాన్ని గతంలో ఉన్న వీసీ ఇక్కడ పర్మిషన్ లేదని మాట్లాడండి, కానీ మాలాంటి ఏఎస్ఎఫ్ ఎంత పోరాటం చేసిందో మీ అందరికీ తెలుసు. ఒక దిష్టిబొమ్మ దానం చేసి వీసీ మీద మేము తీసుకొని వస్తే ఆ దిష్టిబొమ్మ కాలక్రమంలో పోలీసులకు మాకు వారైతుంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అలా కాలి చచ్చిపోయే ప్రమాదం వస్తుంది జరిగితే మేమందరం అక్కడ నూకేసినాం. అంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వేదిక కాబట్టి మేము ఆ వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం అనేటువంటి నమ్మకాన్ని ఆ ప్లాట్ఫామ్ నుంచి మేము ఇచ్చినాం. అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి సందర్భం తెలుసు కాబట్టి ఎవరు త్యాగం చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎవరు కష్టపడితే, ఎవరు పోలీస్ స్టేషన్లకు పోతే, ఎవరు మా సమయాన్ని, మా నాలెడ్జ్ని, మా ప్రశ్నించే తత్వాన్ని, మా ఉద్యమ బలాన్ని మేము మీకు దారపోస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. అంటే అసాంఘిక శక్తులు క్యాంపస్ తిరగబడుతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చలు వస్తున్నాయి, నిజమే అంటారా? ఇప్పుడు అసాంఘిక శక్తులు అంటే ఎవరు? అసలు మన డీసీపీ గారు ఇక్కడ డీసీపీకి నేను హెచ్చరిస్తున్నా, అసాంఘిక శక్తులు అని మాట్లాడిండ్రు కదా. అసాంఘిక శక్తులు అంటే ఎవరు? ఉగ్రవాదులమా, సమాజానికి పీడన చేసేటోళ్ళమా, సమాజాన్ని తప్పుదారి పట్టించేటోళ్ళమా, సమాజాన్ని డ్రగ్స్ పేరు మీద, గంజాయి పేరు మీద, మత్తు పదార్థాల పేరు మీద ఏమన్నా చిల్లర ఆలోచనలతో చెడగొట్టేటోళ్ళమా? అంటే మేము ప్రశ్నిస్తే అసాంఘిక శక్తులమా? మేము అన్యాయం మీద మాట్లాడితే అసాంఘిక శక్తులమా?
దోపిడి మీద మాట్లాడితే అసాంఘిక శక్తులమ్మా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అనుకున్నప్పుడు ఇవాళ ఈ రాష్ట్ర నలుమూలల్లో ఎక్కడో ఒక దగ్గర రోజుకు ఒక దళితుల మీద దాడి అవుతుందండి. రేపు ఎవడు మాట్లాడాలండి? ఓయూను మూసేస్తారు. ఓయూను మూసేస్తే మాట్లాడే దిక్కుండదు. ఓయూను ఒక్కటి క్లోజ్ చేస్తే దళిత చైతన్యం అనేది ఉండదు. ప్రజలను పాలించి పీడించి పిప్పి చేసి కొరకబడి నరకబడి చీల్చబడి పేల్చబడి ఏదైనా చేసి ఒక భయోత్పాతం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద ఈ ప్రజలందరినీ పాలించవచ్చు, ఈ 4 కోట్ల ప్రజలందరినీ పాలించవచ్చు అనే భ్రమలో బ్రతికితే చరిత్రలో 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. కాసిం రజ్వీ కావచ్చు, నిజాం కావచ్చు, అనేక మంది ప్రభుత్వ అధినేతలు కూడా కాలిపోయినటువంటి సందర్భాలు. ఎందుకంటే సార్ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చండి. ఫస్ట్ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రా, 5 లక్షలు ఇవ్వబోతున్నారా? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజా చైతన్యాన్ని, ప్రజా అవగాహనను, ప్రజా అభివృద్ధిని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించి ప్రజల యొక్క స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, సౌభ్రతత్వాన్ని నెలకొల్పే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో అతి పెద్ద అవకాశం వచ్చింది. మాలాంటి మా భుజాలు ఎగిరేసుకొని చెప్పేంత ధైర్యం మాకు ఎందుకుందంటే మా చరిత్ర తీయండి, కొట్టండి ఉదయ్ ఓయూ అని యూట్యూబ్లో కొట్టండి ఒకసారి. మేము ఎంత కాంట్రిబ్యూట్ చేసినామో కానీ ₹1 తీసుకున్నామా? మేము ఎంత నిజాయితీగా ఉన్నాం? ఎక్కడన్నా పోయి ఇట్లా మేము చేసినామా? మా నిజాయితీ ఏందో ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు మీకు ఎందుకు అవకాశం ఇప్పించినామంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తలేరు అనుకున్న నాడు మీరు చేస్తారనే నమ్మకాన్ని నిరుద్యోగులు విస్తృతమైనటువంటి ప్రజారాసుల్లో ఒక అద్భుతమైన అవగాహన పెంపొందించి మీ గెలుపులో మా ఓయూ గడ్డ నుంచి మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకుల పాత్ర ఉన్నది. కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ బయలుదేరుతా ఉన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క హ్యాండ్ ఉంది ఇందులో అనడానికి ఒక సాక్ష్యం ఏంటి మందు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ రిజల్ట్ వస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఓయూను వేదిక చేసుకొని మళ్ళీ ఏదైనా తాత్సర్యం చేసేటువంటి సందర్భం ఉంటే గవర్నమెంట్ బ్లేమ్ అవుతుందనే ఒక భయం వల్ల రేవంత్ రెడ్డి భయపడుతూ ఈ సర్క్యులర్ ఇప్పించిండు అనేది ఒక వాదన ఉంది. సరే ఇగో ఇప్పుడు ఏదైనా ఉపరితలం మీద మనం ఏదైనా చూస్తాం. ఇప్పుడు వీసీ కూడా బలవుతాడు. ఎందుకంటే ఇంటర్నల్గా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 వల్ల మళ్ళీ వాళ్ళు వస్తే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకున్నప్పుడు సీఎంఓ నుంచి ఫోన్ చేసిండు. సీఎంఓ నుంచి ఇవన్నీ అంశాలు వచ్చినాయి అనేటువంటి ప్రక్రియ వచ్చినప్పుడు ఇప్పుడు వీసీ లాంటి వాళ్ళని బలిపశువు చేయాల్సి వస్తుంది. వీసీ లాంటి వాళ్ళు ఎట్లుండాలనడానికి ఒక సాక్ష్యం చెప్తాను. గత జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ లాంటి ఈ దేశ ప్రధానమంత్రి ఆ యూనివర్సిటీలోకి రావాలి అంటే వీసీ గారు ఫ్రీగా ఉన్నాడా లేదా, వీసీ గారి పర్మిషన్ తీసుకోండి అని ఒక దేశ ప్రధానమంత్రి జేఎన్యూ యూనివర్సిటీ లాంటి వీసీ గారికి వారి గౌరవార్థం అడిగినటువంటి సందర్భం. అంటే యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉంది, ఒక విశ్వవిద్యాలయ భండాగారాలు, జ్ఞాన కేంద్రాలు అనే నమ్మకాన్ని ఈ ఒక దేశ ప్రధానమంత్రి సూచకంగా ఇచ్చినటువంటి వ్యక్తి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి వీసీలు ఎంతమంది విలువలతో పాటిస్తూ ఉన్నారు? ఇది స్వయం ప్రతిపత్తి కలిగింది. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ డెవలప్ కావాలి, రిక్రూట్మెంట్ కావాలి, పేద పిల్లల చదువుకు నూతన భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మీకు అద్భుతమైన అవకాశం అడ్మినిస్ట్రేటివ్గా వచ్చింది. మీ ఏ వర్గం నుంచి వచ్చిరో ఆ వర్గ ప్రజలు ఆ పీడన, ఆ దోపిడీ, అణిచివేత, ఆ వెలివేతల నుంచి వెలివాడ బతుకుల్లో నుంచి వెలుగై మీరు వచ్చి ఒక వీసీ స్థాయిలో కూర్చున్నారు, ఒక ప్రిన్సిపల్ల స్థాయిలో కూర్చున్నారు అనుకున్నప్పుడు వీటన్నిటి యొక్క ప్రాతిపదిక మీ చేతిలో ఒక అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కూడా యూనివర్సిటీలో చెప్పాలి. ఈ అవకాశాలను మీరు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ రూపంలో చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2018 బ్యాచ్ వాళ్ళు ఎక్స్టెన్షన్ కోరుతా ఉన్నారు. మీదేం పోయింది సార్? కరోనా విపత్తు సందర్భంగా సంవత్సరాలు మిస్గైడ్ అయిన సందర్భంలో వాళ్ళు ఒక 6 నెలల్లో 3 నెలల్లో మీరు ఇవ్వండి సార్, కొంచెం టైం టేకన్ ఇవ్వండి, మేమంతా పేదలు, కొంచెం నష్టం వాటిలో నిర్లక్ష్యం జరిగిందని వాళ్ళు కోరుతా ఉన్నారు. టైం ఇస్తే ఏమైనా డబుల్ ఖర్చు అవుతాయా? ఒకటోది. రెండోది, ఈ రాష్ట్రంలో ఇప్పుడు మెస్ బకాయిలు ఉన్నాయండి. మెస్సు బకాయిల విషయంలో ఒక్కొక్కరికి 1,50,000 ఉన్నాయి. సరే మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా పేద పిల్లలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు మీ బడ్జెట్ నుంచి ఓయూకు 1000 కోట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే కొన్ని వేల మందికి లాభం జరుగుద్ది. అరే ఓయూ విద్యార్థుల వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి నా స్పెషల్ కన్సర్న్తోని, ప్రత్యేక చొరవతోని వాళ్ళందరికీ స్పెషల్ కేటగిరేషన్ పేరు మీద నేను డబ్బులు ఇస్తే నాకు చరిత్రలో నిలబడతా, రిక్రూట్మెంట్ జరిగితే చరిత్రలో నిలబడతా, ఎప్పటికీ ఉంటుంది అనే నమ్మకం రేవంత్ రెడ్డి మనసులో కలిగితే ఈ సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మీకు తెలియపరుస్తున్నాం.